హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి అందరం కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యామన్నమాట. ఆ ఫంక్షన్ ఏంటి అండ్ ఎక్కడికి వెళ్ళాము, సో ఎలా ఎంజాయ్ చేసాము అన్నది షేర్ చేస్తాను మీతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ మేము స్టార్ట్ అయ్యాము రాజమండ్రి టు నర్సాపురం. అండ్ మధ్యలో పొలాలు చూడండి, చాలా బాగుంటాయి అక్కడ. లైక్ గ్రీనరీ కానీ హౌసెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటాయి. సో మాకు జర్నీ వచ్చేసి మేము 10:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి లైక్ 12:15 అలా అయిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది కంపల్సరీ. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి కార్లో మొత్తం 2 కార్లో వెళ్ళామన్నమాట. మా సిస్టర్స్, మేము అండ్ మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కార్లో మమ్మీ, డాడీ, పెద్దమ్మ, పెద్దనాన్న అండ్ నేను. అండ్ ఇంకో కార్లో వచ్చేసి సిస్టర్స్, మా కజిన్ సిస్టర్స్, మా తమ్ముడు అండ్ బావ వాళ్ళందరూ వచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి పాలకొల్లు అనమాట. ఇది మనకి శ్రీ దాసనారాయణ గారి విగ్రహం అనమాట. అది ఆ రోజు ప్రతిష్ట చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెళ్ళేదారి మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కాలువలు అంటారనమాట వీటిని. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము ఫంక్షన్కి వచ్చేసాం. సో ఈ ఫంక్షన్ వచ్చేసి హాఫ్ సారీ ఫంక్షన్ అండి. సో మా సిస్టర్ది హాఫ్ సారీ ఫంక్షన్. సో తినే అనమాట. సో చాలా బాగుంది ఫంక్షన్, మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అండ్ నాకైతే నేను ఓన్లీ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను షూట్ చేయగలిగాను. ఎందుకంటే ఫంక్షన్స్ కాబట్టి చాలామంది రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరినీ పలకరించాలి, వాళ్ళందరితో మాట్లాడాలి కదా. సో తీయాలన్న ధ్యాస కూడా అంటే మర్చిపోతాం కాబట్టి నేను దాదాపు నాకు గుర్తున్నంత వరకు తీస్తూనే ఉన్నాను నేను. సో మీకు నచ్చుతుంది ఈ వ్లాగ్. అండ్ నాకైతే ఫంక్షన్స్ కానీ లైక్ ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ అంటే చాలా చాలా ఇష్టం అటెండ్ అవ్వడం అన్నది. సో కంపల్సరీ దాదాపు నేను అటెండ్ అవ్వడానికే ప్రయత్నిస్తాను ఎప్పుడు కూడా. సో ఇప్పుడు దీని వచ్చేసి మా సిస్టర్ తెలిసే ఉంటుంది, మా కజిన్ సిస్టర్. ఇది మా గ్యాంగ్. సో బావగారు, పిల్లలు అండ్ అక్క వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము కింద లంచ్ హాల్కి వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం చుట్టాలు. చాలా వరకు నేను ఫాస్ట్గానే తీసాను, ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా. సో అందుకోసం చిన్న చిన్న బిట్స్ మాత్రం తీసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ మీకు తెలిసిందే, మమ్మీ, పెద్దక్క, చిన్నక్క, పెద్దమ్మ అండ్ మా పిన్ని మీరు చూడలేదు కదా. సో పింక్ సారీ వచ్చేసి మా పిన్ అనమాట. వీళ్ళందరం లైక్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ, పెద్దమ్మ, మమ్మీ, పిన్ని, వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అవుతారు. అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అనమాట. ఇంకా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ సో అదనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాగ అందరం కలిసి ఫంక్షన్స్కి వెళ్ళడం, వేరే రిలేటివ్స్ని కలవడం అన్నది బాగా నచ్చింది. అండ్ నేను కూడా వచ్చేసాను. ఈ అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా ఛానల్లో. సో వీళ్ళు వచ్చేసి మీరు చూసారు కదా కిడ్స్ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము లంచ్కి కూర్చున్నాం అనమాట. సో లంచ్కి కూర్చునేటప్పుడు వీడియో ఏంటనుకుంటున్నారు, జస్ట్ ఫన్నీగా తీసాము. ఇవి ఏంటంటే అలా గుర్తుండిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నది. సో వాళ్ళందరూ ఫోటో అనుకుంటున్నారు, కానీ నేను అక్కడ తీసింది వీడియో. వాళ్ళందరూ తర్వాత తెలిసి నవ్వుతున్నారు అనమాట. ఫోటో అనుకొని లైక్ ఫోజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి తిను మా పెద్దక్క వాళ్ళ పాప, చిన్న పాప. సో తిను మాత్రం చాలా క్యూట్, చాలా బాగా వస్తుంది ఎప్పుడు కూడా నా దగ్గరికి. ఎక్కువ నన్ను అక్క అంటది. యాక్చువల్గా తనకి నేను పిన్ అవుతాను, కానీ అక్క అంటది. సో ఇటు సైడ్ వచ్చేసి మా చిన్నక్క వాళ్ళ కూతురు ధార్మి, తన పేరు వచ్చేసి పర్ణిక కాదు. అండ్ ఇప్పుడు మేము మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. సో మేము ఉన్నది 4 hours అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెళ్ళిపోవడానికి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఒక కార్లో మొత్తం సిస్టర్స్, బావగారు అని చెప్పాను కదా, తిని వచ్చేసి మా పెద్ద బావగారు. యాక్చువల్గా మా చిన్న బావగారిని ఐ థింక్ షూట్ చేశాను, కానీ ఓన్లీ చిన్న బిట్లోనే చూపించాను. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో పొలాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మేము
సూపర్ ఉంది. అసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటేనే గ్రీనరీ కదా, సూపర్ ఆసమ్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు. సో మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో నేను ఈ క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాట్లు వేస్తున్నారనమాట. ఐ థింక్ అదే అంటారు అనుకుంటున్నాను, నాకు సరిగ్గా పెద్దగా తెలీదు. అండ్ మధ్యలో వెళ్ళేదారిలో ధవళేశ్వరంలో మీకు తెలిసే ఉంటుంది కాటన్ బ్యారేజ్ ఫేమస్. సో అక్కడ మేము ఆగామన్నమాట. కింద అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అండ్ మీకు చెప్పాను కదా పార్క్ కూడా చూపిస్తానని చెప్పేసి, అక్కడ కింద పార్క్ ఉంటుందని. ఇది పార్క్ దగ్గర నుంచి వ్యూ. ఇది వచ్చేసి గోదావరి. అండ్ చాలా వాటర్ లెవెల్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడూ కూడా. సో ఎక్కువ ఫోటోషూట్స్ అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ పార్క్ ఒకప్పుడైతే చాలా బాగుండేది, లైక్ ఎక్కువ జనాలు వచ్చేవారు. ఇప్పుడు అసలు రావట్లేదు, ఓన్లీ వాకింగ్, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ డాడీ పెద్దనాన్న వెళ్ళారు ఫిషెస్ అవి పర్చేస్ చేయడానికి. సో మేము వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ లైక్ చాలా చల్లగా ఉంది, ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఫంక్షన్ అయిపోయి నేను నెక్స్ట్ డే నేను స్టార్ట్ అయిపోయాను, మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను బస్ స్టాండ్లో ఉన్నాను, రాజమండ్రి బస్ స్టాండ్. సో నేను ఒక్కదాన్నే కాబట్టి సారీ మా హస్బెండ్ రాలేదనమాట, తనకి డ్యూటీలో ఉన్నారు. సో నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేసేస్తున్నాను మళ్ళీ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేశాను అన్నది వ్లాగ్ చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మటన్ కీమా ఫ్రై ప్రిపేర్ చేశాను, అది ఎలా చేయాలన్నది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి మటన్ నీట్గా వాష్ చేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, అలాగే వాటర్ కూడా వేసి విజిల్స్ పెట్టాలన్నమాట. లైక్ ఒక బాగా ముదురుది అయితే 5 to 6 సరిపోతుంది, మామూలుగా లేతగా ఉంటే 3 to 4 సరిపోతుంది అనమాట. సో కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే అంత సప్పగా ఉంటుందన్నమాట, బాగోదు. సో నేను యాక్చువల్లీ ఇక్కడ సాల్ట్ మర్చిపోయాను, కానీ వన్ థింగ్ ఏంటంటే నా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోయింది పర్ఫెక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చి అది 3 to 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను మటన్ చాలా తక్కువ తింటాను, అంటే నాకు ఎందుకో నచ్చదనమాట. కానీ మటన్ కీమా ఫ్రై మాత్రం తింటాను, అది కూడా ఫ్రై అయితేనే కొంచెం తింటాను అది కూడా. సో ఇక్కడ వచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేయిపోయిన తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్న కీమా వేసుకోవాలన్నమాట. దీంట్లో మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేం వేయము, ఆల్రెడీ ఒకసారి యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇది కూడా నీట్గా కుక్ అయ్యేలా మనం మిక్స్ చేసుకోవాలి. సో మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి మగ్గుతుందనమాట, బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో కొంచెం వాటర్ కూడా వస్తుందన్నమాట ఇలాగా మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. యాక్చువల్గా ముందు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఒకవేళ మీరు ముందు సాల్ట్ వేసేస్తే ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గించాలి. ఇప్పుడు చూసారు కదా వాటర్ లెవెల్ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను. సో కారం కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చాలా చాలా సింపుల్ ఈ ఫ్రై అన్నది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఒకళ్ళు మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను, లైక్ మటన్ మసాలా అంటారు కదా, సో అది. సో కుదిరితే ఈసారి ఎప్పుడైనా మటన్ మసాలా ఎలా చేయాలన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మసాలా వేసిన తర్వాత ఇంకా ఇలా దగ్గరికి అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని
ఒక 1 మినిట్ మనం కుక్ చేస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. సో కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకళ్ళు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీ యూ. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.